మూడేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా అదానీ పేరు మార్మోగింది. అదానీ అమెరికాలో స్టాక్ మార్కెట్ని ప్రభావితం చేశాడని, తప్పుడు మార్గంలో వేల కోట్లు ఆర్జించాడని హిండెన్బర్గ్ రిపోర్ట్తో పాటు ప్రపంచ మీడియా మొత్తం కోడై కూసింది. ఆ దెబ్బకు అదానీ షేర్లు కుప్పకూలాయి. వందల బిలియన్ల డాలర్లు ఆవిరైపోయాయి అని అంతా అనుకున్నారు. ఇక అదానీ పని అయిపోయింది, మోటాముళ్లే సర్దుకోవడం, తల మీద తడిగుడ్డ వేసుకుని పడుకోవాల్సిందే అని అనుకున్నారు. అయితే ఆ అంచనాలన్నీ కూడా తప్పు అని అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీల లావాదేవీలు చెప్తున్నాయి. ఒక్క వారంలో $15 బిలియన్ పెట్టుబడి ఒప్పందాలను అదానీ గ్రూప్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి ఆ ఆసక్తికరమైన వివరాలేంటి చూద్దాం. ఒక కంపెనీ కేవలం వారం రోజుల్లో $15 బిలియన్ల పెట్టుబడులకు సంబంధించిన కమిట్మెంట్లను ప్రకటించడం మాటలు కాదు. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది అదానీ గ్రూప్. దీంతో ప్రపంచ దిగ్గజ ఇన్వెస్టర్లు మళ్లీ అదానీ గ్రూప్లో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నారు. మరి ఇది నిజంగా ఒక అద్భుతమైన వ్యాపార పునరాగమనమా, లేక అమెరికాలో కేసులు కొట్టివేయబడ్డాయనే ప్రచారం వెనక బయటకు రావాల్సిన కథనాలు ఇంకేమైనా ఉన్నాయా? హిండెన్బర్గ్ నిజంగానే తప్పు చేసిందా, లేక చట్టపరమైన ప్రక్రియ ఇంకా కొనసాగుతుందా? ఇవన్నీ ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశాలు. అదానీ ఎంటర్ప్రైజెస్ కి ఒక్క వారంలో $15 బిలియన్ల ఎలా వచ్చాయి? ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అదానీ ఎంటర్ప్రైజెస్ తన షేర్ల అమ్మకాన్ని 10,000 కోట్ల రూపాయల నుంచి 15,000 కోట్ల రూపాయలకు పెంచింది. దీనికి సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి డిమాండ్ బేస్ ఆఫర్ కంటే 3.8 రెట్లు అదనమన్నమాట. క్యాపిటల్ గ్రూప్, గోల్డ్మన్ సాక్స్, వాన్గార్డ్, బ్లాక్ రాక్ వంటి ప్రపంచ ప్రధాన సంస్థాగత పెట్టుబడిదారులు ఇందులో పాల్గొనడం విశేషం. ఇక అబుదాబికి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీతో కలిసి ఈస్ట్ ఇండియాలో $11.5 బిలియన్ అల్యూమినియం తయారీ ప్రాజెక్టులో సంయుక్త పెట్టుబడి ఒప్పందం కుదుర్చుకుంది. కేరళలో వైలిజం అంతర్జాతీయ సీ పోర్టులో 49% వాటా కొనుగోలుకు అదానీ గ్రూప్ $1.4 బిలియన్ ఒప్పందం కుదుర్చుకుంది. అదానీ ఎనర్జీ సొల్యూషన్ నుంచి QIP ద్వారా 10,000 కోట్ల నిధులు సమీకరించింది. ఇది నిజంగా అదానీ గ్రూప్ మార్కెట్ విశ్వసనీయతకు, దాని రికవరీకి బలమైన సంకేతంగా భావించాలి. మొత్తం మీద 2026లో అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 40% పైగా పెరగ్గా, అదే సమయంలో నిఫ్టీ 50.69% పడిపోవడం గమనించాలి. ఇది మార్కెట్లో అదానీ ఎంటర్ప్రైజెస్ కున్న డిమాండ్కు ఒక బలమైన సంకేతంగా మార్కెట్ రంగ నిపుణులు భావిస్తున్నారు. 2023లో హిండెన్బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది. అదానీ గ్రూప్ మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తూ కథనాలు పబ్లిష్ చేసింది. అకౌంటింగ్ మోసం, స్టాక్ మ్యానిపులేషన్, ఆఫ్ షోర్ కంపెనీల వినియోగం, మనీ లాండరింగ్ వంటి ఆరోపణలు చేసింది. అయితే అదానీ గ్రూప్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కూడా విచారణ జరిపింది. కొన్ని ఆరోపణలకు సరైన ఆధారాలు లభించలేదని సెబీ పేర్కొంది. మరోవైపు అదానీ మద్దతుదారులు హిండెన్బర్గ్ నివేదికలో కుట్రకోణం ఉందని ఖండించారు. భారత్లో ఎదుగుతున్న మౌలిక సదుపాయాల రంగాన్ని దెబ్బతీయడానికే హిండెన్బర్గ్ నివేదికలను వెలువరించారని కౌంటర్ అటాక్ చేశారు. ఇది భారత కార్పొరేట్ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఉద్దేశించారన్నారు. పక్కా ప్లాన్ ఆర్థిక దాడిగా అభివర్ణించారు. అయితే విమర్శకులు మాత్రం హిండెన్బర్గ్ ఆరోపణలు మార్కెట్ పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని, అందుకే ప్రపంచవ్యాప్తంగా విచారణలు జరగాయని చెబుతారు. ఈ క్రమంలో అమెరికాలో కేసులు నిజంగానే ముగిశాయా? ఇక్కడే చాలా మంది పొరపాటు పడుతున్నారు. టెక్నికల్ గా అమెరికాలో అదానిపై నమోదైన కేసులు ఇంకా పూర్తిగా కొట్టివేయబడలేదు. జో బైడెన్ హయాంలో అదానిపై వెల్లువెత్తిన ఆరోపణలకు, అభియోగాలకు ఇప్పటి వరకు ఆధారాలు ఎక్కడా కనిపించలేదు అని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ హయాంలో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ DOJ అభిప్రాయపడుతోంది. అదానిపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలనే సూచనలు కూడా చేయడం గమనించాలి. అయితే ఈ నెల 13న కోర్టు దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఆ తీర్పు పూర్తిగా వెలువడిన తర్వాతనే అదానీ గ్రూప్కు క్లీన్ చిట్ వచ్చినట్లు లెక్క. అయితే 3 ఏళ్ల క్రితం నమోదైన కేసులు, ప్రపంచమంతా హోరెత్తిన విమర్శలకు ఇప్పటికీ ఆధారాలు లేవు అనేది అదానీ మీద ఉన్న నమ్మకానికి బలమైన సంకేతంగా ముందుకొస్తోంది అంటున్నారు నిపుణులు.
2024లో అమెరికా DOJ గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, సిరిల్ కబెన్స్ పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. వారు భారత ప్రభుత్వ అధికారులకు దాదాపు 250 నుంచి 265 మిలియన్ డాలర్లు లంచమిచ్చారని, ఆ ఆరోపణలను దాచిపెట్టి అమెరికా పెట్టుబడిదారుల నుంచి బిలియన్ల డాలర్లు పెట్టుబడులు సమీకరించారని క్రిమినల్ ఛార్జీలు నమోదు చేసింది. ఇప్పుడు చూస్తే ట్రంప్ ప్రభుత్వంలోని DOJ ఈ కేసును విరమించుకునే ఉద్దేశంలో భాగంగా కోర్టులో పిటిషన్ వేయడం గమనించాలి. ఇక్కడే అదానిపై నమోదైన కేసులు ముగిశాయని, క్లీన్ చిట్ వచ్చినట్లేనని ప్రచారం జరుగుతోంది. కానీ దానికి ఇంకాస్త టైం ఉంది అనేది గమనించాల్సిన అంశం. అందుకు కారణమేంటంటే బ్రూక్లిన్ ఫెడరల్ జడ్జి నికోలస్ గారాపీస్ అదానిపై న్యాయశాఖ ఇచ్చిన వివరణ చాలా అస్పష్టంగా ఉందని వ్యాఖ్యానించడమే. దీని మీద మరింత వివరణ ఇవ్వాలని జూలై 13 వరకు గడువు ఇచ్చారు. అంటే కోర్టు ఇంకా తుది నిర్ణయం ఇవ్వాల్సి ఉందన్నమాట. ఇక అదానిపై క్విడ్ ప్రోకో వివాదం కూడా ఉంది. అది రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం అదాని తరపున న్యాయవాదులు తమ గ్రూప్పై ఉన్న కేసులను ఉపసంహరిస్తే అమెరికాలో 10 బిలియన్ల డాలర్లు పెట్టుబడులు పెట్టి 15,000 ఉద్యోగాలు కల్పిస్తామని DOJకు ప్రతిపాదించారనే వార్తలొచ్చాయి. దీనిపై కొందరు సెనేటర్లు ఇది అనుచితమైన క్విడ్ ప్రోకో అంటూ అభివర్ణించారు. అయితే DOJ మాత్రం ఈ 2 అంశాలకు ఎలాంటి సంబంధం లేదని, చట్టపరమైన కారణాల వల్లే కేసు ఉపసంహరించామని పేర్కొంది. మరోవైపు సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ SEC ట్రెజరీ కేసుల్లో ఆరోపణలు కూడా ఉన్నాయి. SEC సివిల్ కేసుల్లో గౌతమ్ అదానీ, సాగర్ అదానీ ఆర్థిక సెటిల్మెంట్ కు అంగీకరించారు. ఇందులో గౌతమ్ అదానీ 6 మిలియన్ల డాలర్లు, సాగర్ అదానీ 12 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా అమెరికా ట్రెజరీతో ఇరాన్ ఆంక్షల ఉల్లంఘన అంశాల్లో అదానీ ఎంటర్ప్రైజెస్ 275 మిలియన్ డాలర్ల సెటిల్మెంట్ కు అంగీకరించినట్లు చెబుతున్నారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే సెటిల్మెంట్ అంటే కోర్టులో పోరాటం కొనసాగించకుండా కొన్ని షరతులతో వ్యవహారాన్ని ముగించుకోవడం అన్నమాట. దీని అర్థం ఎలాంటి ఆధారాలు లేవని కానీ, అలాగే తప్పు చేశామని కానీ అంగీకరించినట్లు కాదు. అయితే ఇలాంటి అంశాలపై రేపు 13వ తేదీన కోర్టు ఏం చెబుతుందో చూడాల్సి ఉంది. మొత్తం మీద ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే 2 విషయాలు క్లారిటీగా అర్థమవుతాయి. అదానీ గ్రూప్ వ్యాపార పరంగా బలమైన రీఎంట్రీ చేసిందని, అలాగే ప్రపంచ దిగ్గజ ఇన్వెస్టర్లు అదానీ గ్రూప్లో మళ్లీ పెట్టుబడులు పెడితే లాభాల బాట పడతామనే విశ్వాసాన్ని బలంగా ప్రకటిస్తున్నారని అర్థం చేసుకోవాలి. అదానీ గ్రూప్ పోర్టులు, ఎనర్జీ, మైనింగ్, మెటల్స్ వంటి అన్ని కీలకమైన రంగాల్లో వేగంగా విస్తరిస్తూ పోతూ ఉండడం గమనించాల్సిన అంశం. అలాగే అమెరికాలోని చట్టపరమైన వ్యవహారాలు ఇంకా ముగియలేదు. ఫెడరల్ జడ్జి తనకు రావాల్సిన క్లారిటీ కోసం ఇంకా ప్రశ్నలు అడుగుతూనే ఉండడం గమనించాల్సిన అంశం. జడ్జి సంతృప్తి చెందడానికి మరికొంత టైం పట్టొచ్చు అంటున్నారు మార్కెట్ నిపుణులు. అయితే అదానీ గ్రూప్ వ్యాపార పరంగా బలమైన పునరాగమనం చేసిందనే విషయంలో సందేహం లేదు. ఒక్క వారంలో 15 బిలియన్ల డాలర్లు పెట్టుబడులు సాధించడం చిన్న విషయం కాదు. ప్రపంచ పెట్టుబడిదారుల విశ్వాసం తిరిగి వస్తోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో అదానీ గ్రూప్ అనేది ఎంతో ఆరోగ్యకరమైన గ్రూప్గానే భావించొచ్చన్నమాట.